నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు తమ అకాడమిక్ పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కోరుతూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. నెట్, సెట్ వంటి కీలక ఉద్యోగ అర్హత పరీక్షలు, అలాగే స్థానిక సర్పంచ్ ఎన్నికల తేదీలు యూనివర్సిటీ పరీక్షలతో ఒకేసారి క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఈ వాయిదా వినతిని యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇదెక్కడి కదా, కాలేజీలో అందరం కొట్టుకుంటలేం, గ్రౌండ్లలో అందరం కొట్టుకుంటలేం, అందరం కలిసి కూర్చున్నాం, అందరం పడుతున్నాం. కాబట్టి అందరు యూనియన్ గా ఒక రకంగా ఉండాలి అని చెప్పి నాకు వచ్చిన ఆలోచన. మీ అందరికి ఓకే అనుకుంటే దాన్ని ముందుకు తీసుకుపోదాం. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. ఐక్యత కోసం అంటే నేను ఒక రకంలో ఓ పార్టీలు ఉన్నా, దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే గేట్ బయట చేసుకుంటా. కాలేజీలో మీ అందరి కోసం పోరాడాలంటే నేను గవర్నమెంట్ మీద కూడా పోరాడాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశంతో అన్ని క్లాసుల్ని, అన్ని సెక్షన్స్ని, అన్ని బ్లాక్స్ని కలిసిపెట్టే ఉండగా శాతవాహన స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అని చెప్పి సుస్సు అని చెప్పి క్లాస్ చేయడం జరిగింది. అది క్లాస్ మనం ఈరోజు కలుసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకైతేనేమో ఫస్ట్ ఇంటర్నల్ పోస్ట్పోన్ చేయాలి. ఎందుకు? ఇంటర్నల్ ఎగ్జామ్ సేమ్ డేట్స్ వస్తాయి. మన రిజిస్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఏమన్నా అంటే ఓటైకు నడుతుంది, మీరు పోతేనే వెళ్తారా? ఇలాంటి మాటలు. భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును ఎవరు కాదనలేరు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్మించబడ్డ విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల మాటకి విలువలేనప్పుడు అవి ఎవరి కోసం ఉన్నట్టు, ఎవరు లబ్ధి పొందుతున్నట్టు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? గట్టిగా ఇంకా మీ సమస్యలు ఏంటి అని అడుగుతాడు. దాన్ని కనీసం మేము పరిష్కరించామని చెప్తాడా? చెప్పడు. ఎందుకు? మనం అంటే నిర్లక్ష్యం. అందరూ ఇక్కడికి మన గుండె మీద మనం చేసేసుకుని ఒక్కసారి ఆలోచన చేయాలి. మన ఫ్యామిలీలు ఏంది, మన కుటుంబాలు ఏంది, మన కథ ఏంది, మనం ఎందుకు వచ్చినాం అనే విషయాన్ని మర్చిపోయి పొద్దుగాల 10 గంటగానే అటెండెన్స్ పోతున్నామా లేదా, 5 గంటలకు ఎత్తున్నామా లేదా అనే విషయం కానీ ఆగిపోతుంది. ఇక్కడ మన ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, మన లైబ్రరీ ఉంటుంది, దీన్ని చదువుకోవాలి, కంప్యూటర్ పర్పస్ లో ఏదో ఒకటి జాబ్ కొట్టాలి అనేది చిన్నది. అది ఏదో కావచ్చు, చిన్న జాబ్ కోసం వచ్చినాం. అది మర్చిపోయి మనం అటెండెన్స్ ఏమైనా పడుతున్నాం. మనం అసలు మన థాట్ మొత్తం మర్చిపోయినాం. అసలు మనం చదువుఅనేది మర్చిపోయి అటెండెన్స్ ఏమైనా పడుతున్నాం. అసలు ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీ ప్రశాంతమైన వాతావరణం ఎక్కడో దొరకదు. దాన్ని మర్చిపోయి మనం అటెండెన్స్ ఏమైనా దీని ఏమైనా దానం పడుతున్నాం తప్ప ఏది లేదు ఇక్కడ. తిరువూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ
అవుతుందనేటటువంటిది మనం సోనియా గాంధీ గారు ఒక త్యాగశీల అనడానికైతేనేమి ఆయన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే పరాయి దేశం నుంచి మన దేశానికి కోడలుగా వచ్చి ఏ విధమైనటువంటి కట్టు బొట్టుతో ఇవాళ ఈ దేశ రాజకీయాలని ఆమె శాసించారో చేస్తున్నారో మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అందువల్ల సోనియా గాంధీ గారు నుండి నేరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఆమె పాత్ర నిరంతరం ఉండాలని, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఈ దేశ రాజకీయాల్లో కానీ ఆయన గారు చెరకని ముద్ర వేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా పార్టీ పదవిని త్యజించి ఒక దళిత వ్యక్తి అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి ఇవ్వటం కూడా మనం అందరం గమనించాల్సినట్టు. పదవి అనేటటువంటిది పదవి కోసం కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు ఏనాడు కూడా ఆ పదవి కోసం అరులు చాచినటువంటి వ్యక్తులు కాదు. కానీ ఈనాడు ఒక పదవి కోసం ఎలాంటి పోటీ పడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఆవిడ నుండి నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఆవిడ యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. బొడ్డు ప్రకాష్ రావు గారికి, అదేవిధంగా పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయ జీవన్ బాబు గారికి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమోహన్ గారు, బాలు గారు, డాక్టర్ గారు, గోపాలకృష్ణ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, రామయ్య గారు, అందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమాన్ని చెప్పగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేటటువంటి మనందరికీ ఈ రోజుకి సోనియా గాంధీ గారు 78వ జన్మదినాన్ని పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే కాకుండా 1998వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక దశ చూంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గడప తట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ తన అత్త ఇందిరాగాంధీ, తన భర్త రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం చేసినటువంటి ప్రాణ త్యాగాలని మన్నం చేసుకొని ఏదేమైనా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం ఆవిడ మళ్ళీ 1998వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అధ్యక్షురాలు కావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. 1998 నుంచి 2017వ సంవత్సరం వరకు కూడా అప్రతికంగా ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా కొనసాగినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఆ తర్వాత 2017 నుంచి 2019 వరకు కూడా ఆవిడ గారు రాజీనామా చేసినప్పటికీ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని ఎలా అంటామో కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా కూడా 2019 దాకా కూడా ఆవిడ అధ్యక్ష స్థానాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. కానీ ఆమె గారికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి అనే పదవిని తృణప్రాయంగా తిరస్కరించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు నిలబెట్టినటువంటిది, ఆ కుర్చీలో కుక్కబెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎంతో చాకచక్యంగా నడిపినటువంటి మిగతా పార్టీలను కలుపుకొని ఒక ధీర వనిత. అదేవిధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గానే కాకుండా ఆవిడ గారు ఒక పార్లమెంట్ ప్రజెంట్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆవిడ పదవి వచ్చినప్పటికి కూడా ఆ పదవిని స్వీకరించకుండా, ఆ పదవిని త్యాగం చేయడమే కాకుండా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అమరవీరులకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బాండా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష పట్టి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే విధంగా చేశారని అన్నారు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ ఖ్యాతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టైం పాస్ రోజు మరి అన్నా నేనే కడియత్తా చెప్పుదే ఎక్కడ డిసెంబర్ 9 పార్లమెంట్లో తెలంగాణ ప్రకటించిన రోజు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు చేసినటువంటి పట్టుదల, వారు ప్రాణానికైనా కూడా త్యాగం చేస్తానని ముందుకొచ్చి నిరాకరణ చేసినటువంటి సందర్భంలో అప్పటి పాలకులు పార్లమెంట్లో డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇస్తామని ప్రకటించినటువంటి రోజు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా విజయ దివాస్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్లు చేసినటువంటి గొప్పతనం గురించి స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని అందరూ కూడా గుర్తు చేసుకొని ఈరోజు పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 9 నాడు ఎప్పుడు కూడా మరవలేని రోజు కాబట్టి ఈరోజు అందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారికి దండేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వచ్చినటువంటి పార్టీ పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా వందల సంఖ్యలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం చెప్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో విజయ్ దివస్ ను పురస్కరించుకొని ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రకటన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసెంబర్ 9 దీక్షా విజయ్ దివస్. కేసీఆర్ గారు ఆ రోజు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమర నిరాదీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 9 రోజు మొదటిసారి ఆ రోజు చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన రోజు దీక్షకు ఆ రోజు మాకు విజయం లభించింది కాబట్టి ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా
దీక్షా విజయ్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇవాళ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వారు రచించిన రాజ్యాంగంతో ఎట్లయితే ఆర్టికల్ 3లో పొందపరిచినారో పార్లమెంట్లో కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడవచ్చని చెప్పేసి దాన్ని రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా మా తల్లి నిజమైన తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఇవాళ మా తెలంగాణ తల్లికి మేమందరం కూడా పాలాభిషేకం చేసుకొని మళ్ళొకసారి తల్లిని తెలంగాణ తీర్చమని చెప్పేసి పూర్తులైనటువంటి కన్న తల్లినే మార్చేటువంటి నాయకులు దూరంగా ఈ రాష్ట్రానికి దూరంగా తరిమేయాలని చెప్పి మళ్ళొకసారి తల్లి ఆశీర్వాదం కోరుతూ ఇవాళ విజయ దీక్ష దివస్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంది. మళ్ళొకసారి మా అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మా తల్లికి మళ్ళీ పాదాభినందనలు చేసుకుంటూ మన తెలంగాణ దీక్షా విజయ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశానుసారం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలను నేడు తెలంగాణ చౌక్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరై తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గులాబీ రంగుల గాలి బుడగలను గాలిలోకి వదిలారు. అనంతరం కోర్టు చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ గారి నిరాదీక్ష 2009 మరి 29 నాడు నిరాదీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాదీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి వీరు ఆనాడు ప్రకటించి మోసం చేస్తే ఎంతోమంది అమరులు మరి త్యాగం కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎంతోమంది విద్యార్థి అమరులైనందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. మరి ఇవాళ 9వ తారీఖు నాడు ప్రకటించి 5 ఏళ్ళు మరి వాళ్ళు ఆపినందుకు కూడా మరి పోరాటం చేసి మళ్ళీ 2014 జూన్ 2 వరకు కూడా పోరాటం ఆపకుండా పోరాటం చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పోరాటం వల్లనే తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతోమంది తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు పాల్గొని ఇలా ఇది సాధించుకున్నాం. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం కూడా ఓన్లీ కేసీఆర్ గారికే దక్కుతుంది. కొందరు తెలిసి తెలియని మరి కాలితో మాట్లాడుతున్నారు. అది ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఎవరి సాధించడమో తెలుసు. మరి తెచ్చుకున్న తెలంగాణ కూడా 10 సంవత్సరాల్లో మరి ఒక ఉద్యమ నాయకుడే మరి ఒక పరిపాలకునిగా 10 సంవత్సరాల్లో భారతదేశంలో మొట్టమొదటి స్థాయిలో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ 2 సంవత్సరాల్లో మోసపూరితంగా వచ్చి ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ మరి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజలందరూ కలిసి ఇవాళ డిసెంబర్ 9 నాడు ప్రకటనను విజయ దివాస్గా మరి ఈరోజు ఇవాళ నగర శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు,
మాజీ కార్పొరేట్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరీంనగర్ తెలంగాణ చౌక్లో పాల్గొని మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి గులాబీ మన బెలూన్స్ను కూడా మేము ఒక శుభసూచనంగా మరి పైకి కూడా వదలడం జరిగింది. ఇక్కడి నుంచి అంబేద్కర్ మరి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మరి అంబేద్కర్ గారి మరి విగ్రహానికి కూడా ఈరోజు మేము బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారికి పూలమాల కూడా వేసేందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తోటి లిఖించబడినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటన రావడానికి నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేది దీనికి నాంది పలికింది. 11 రోజుల దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి మరి తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్ గారు దీక్షను వినిపించడం జరిగింది. ఇది సంపూర్ణంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది. కేసీఆర్ గారి దీక్ష లేకపోతే ఈ యొక్క నవంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు రోజు లేదు. కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి నవంబర్ 29 నాంది పలికితే డిసెంబర్ 9 అనేది ప్రక్రియ మొదలైతే జూన్ 2014 జూన్ 2 నాడు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితం. ఇది అమరుల త్యాగ ఫలం. అనేక మంది విద్యార్థుల, ఉద్యోగస్తుల, సకల జనుల సమ్మెతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తప్పితే వీరి కేంద్రం సోనియా గాంధీ గారు ఏదో దయదలిచి ఇచ్చినటువంటిది కాదు. ఇది కేంద్రంలో ఎవరున్నా కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితిని ఉద్యమము కేసీఆర్ గారు సృష్టించారు కనుకనే ఆ రోజు కేంద్రంలో యాదృచ్ఛికంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కనుకనే ఇవ్వవలసి వచ్చింది కనుకనే ఇవ్వడం జరిగింది తప్పితే ఇది సోనియా గాంధీ గారు ఆమెనే కేవలం ఇచ్చింది అనడానికి వీల్లేదు. సోనియా గాంధీ గారి పాత్ర ఉన్నది, కారణం లేదు. కానీ ఆమె ఇవ్వడానికి ఉద్యమము కేసీఆర్ గారి ఆమరణ దీక్ష అని చెప్పి తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి, దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఈరోజు చల్లారి శంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో ఈ రోజు దీక్షా దివస్గా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడం కొరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు.